రైట్ సార్. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్లు రోడ్డెక్కారు. బహుశా అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడి మీద ఇంతలా వ్యతిరేకత వచ్చి ఉండదేమో సార్. 70 లక్షల మంది 50 రాష్ట్రాల్లో నిరసనల్లో పాల్గొన్న పరిస్థితి. ఒకవైపు ట్రంప్ చెబుతూ ఉన్నారు కదా సార్, అమెరికా ప్రయోజనాల కోసమే నేను పాటుపడతాను, మళ్ళీ అమెరికాను గ్రేట్ చేస్తాను అని చెప్పి. మరి అంతలా కష్టపడుతూ ఉన్న ట్రంప్ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు సార్? ఇప్పుడు ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. డాలర్ వాల్యూ 10% పడిపోయింది. ఇప్పుడు అమెరికా గ్రేట్ అయితే డాలర్ ఎందుకు పడిపోయింది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వ బాండ్ల పైన ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం పోతుంది, గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ విశ్వాసం పోతుంది. అమెరికన్ బాండ్ మార్కెట్ అంటే అమెరికా ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో ఫారిన్ షేర్లు తగ్గిపోతుంది. అంటే ప్రపంచ విశ్వాసాన్ని కోల్పోతుంది అమెరికా ఎకానమీ పైన. మరి అమెరికాలో ట్రంప్ అమెరికాను గ్రేట్ చేస్తుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఇదే స్పెక్యులేషన్ కాదు కదా. 2025లో డాలర్ వాల్యూ 10% పడిపోయింది. అందుకే కదా గోల్డ్ విలువ, బిట్కాయిన్ల విలువ గణనీయంగా పెరుగుతుంది కదా. సో అందువల్ల క్లియర్ గా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పటికైతే మేక్ అమెరికా బాయిల్ అగైన్, మాగా పోయి మా బాయిల్కి. మేక్ అమెరికా ఏంటంటే ఇది ల్యాండ్ ఆఫ్ డెమోక్రసీ, ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్, ల్యాండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్, ల్యాండ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఇది. అందువల్ల ఇక్కడ స్వేచ్ఛ కూడా ఎక్కువే మీకు. అందుకే మీకు వైట్ హౌస్ ఎదురుగా కూడా నిరసన తెలుపుతూ ఉంటారు. మన దగ్గర అసెంబ్లీకి పార్లమెంట్కు 10 కిలోమీటర్ల దూరాన్ని ఉంచుతారు. అమెరికాలో వైట్ హౌస్ ముందు కూడా నిరసన తెలుపుతూ ఉంటారు. సో మీకు దట్స్ ద బ్యూటీ ఆఫ్ అమెరికా, ఫ్రీడమ్, ఫస్ట్ అమెండ్మెంట్ కంట్రీ ఇది. స్వేచ్ఛలు మన దగ్గర ఉన్న స్వేచ్ఛల పైన సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించవచ్చు అంటారు, కానీ ఇక్కడ అది కూడా ఉండకూడదు. తుపాకులు పట్టుకున్న స్వేచ్ఛ ఉండే దేశం ఇది. అందువల్ల నిరసనలు సహజం. ఇప్పుడు కాదు, వియత్నాం పైన అమెరికా వార్ చేస్తే అమెరికన్ యూనివర్సిటీస్ అట్టుడుకుపోయాయి. ఇప్పుడు 50 కంట్రీస్లో పాలస్తీనా అనుకూల నిరసనలు జరిగాయి బహిరంగంగా. ఇప్పుడు మీకు జూన్లో 50 లక్షల మంది పాల్గొన్నారు నిరసనలో. ఇప్పుడు 70 లక్షల మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా అంచనా. నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. నేను ఆ సాటర్డే ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ జరుగుతున్న సమయంలో కాలిఫోర్నియాలో ఉన్నాను. అక్కడ మీకు 17 మైల్ డ్రైవ్ అని ఉంటుంది. అక్కడ బిగ్ స్టర్ ప్రాంతం అది. అక్కడ బిక్సీ బీ బ్రిడ్జ్ అని ఉంటుంది. అది చూడటానికి వెళ్తుంటే ఆ బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు ప్లే కార్డ్ పట్టుకుని ఉన్నారు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ డెమోక్రసీ, మీరు ప్రజాస్వామ్యాన్ని నమ్మితే, ప్రజాస్వామ్యం కావాలంటే హారన్ కొట్టండి అని ఆడ టూరిస్టుల వెహికల్స్ పట్టుకొని వస్తుంటారు. సో ఆ హారన్ కొట్టండి అని అక్కడ పిలిపించాడు. సో ఇట్ వాజ్ అ వెరీ ఇన్నోవేటివ్ ప్రొటెస్ట్. నేను ఫస్ట్ టైం ఆ నో కింగ్స్ ప్రొటెస్ట్ యొక్క ఒక రూపం చూసాను. ఇలా అనేక రూపాలు టైమ్స్ స్క్వేర్లోనైతే ఎకానిక్ టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్లో ఉంటుంది, అక్కడైతే లక్షల మంది పాల్గొన్నారు. సో అందువల్ల మీకు ఐ వాజ్ ఎ పర్సనల్ విట్నెస్ టు నో కింగ్స్ ప్రొటెస్ట్. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఒకటి ఇమ్మిగ్రేషన్ పైన ట్రంప్ పడుతున్న దాడి. అందుకే మీరు గమనించండి, ట్రంప్ ఈజ్ ఎ పొలిటీషియన్. అమెరికాలైనా ఇండియాలైనా పొలిటీషియన్లు ఒకే రకంగా ఉంటారు. H1B వీసాలు ఎలా మొదలైన $1,00,000 మొదలు అందరిపైన, తర్వాత వితిన్ 24 అవర్స్ క్లారిఫికేషన్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం పిటిషన్ వేసుకున్నప్పుడు H1B వీసా కొరకు అప్లై చేసినప్పుడే ఆల్రెడీ H1B వీసాలు ఉన్న వారికి ఇబ్బంది లేదు అని. అసలు ఫ్లైట్ ఛార్జెస్ భయంకరంగా పెరిగాయి. మీరు వితిన్ వీకెండ్, వితిన్ అవర్స్ అమెరికాకు తిరిగి రావాలి అంటే మన దేశంలో ఉన్నవారు నానా ఇబ్బందులు పడ్డారు. తర్వాత అలా కాదు, మీరు అమెరికాలో లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ పత్రికలు చూడండి మీరు, అసలు H1B అమెరికాలో ఎంఎస్ చేస్తే అసలు H1Bకి $1,00,000 కట్టాల్సిన అవసరమే లేదు. సో అంటే అర్థం ఏంటి? ఎందుకంటే అక్కడ అమెరికన్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు, భారీగా తగ్గిపోతున్నారు. సో ఎందుకంటే అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అన్న ఇమ్మిగ్రేషన్ పై కూడా రాజీ పడుతున్న సూచనలు కనబడుతున్నాయి. కానీ ఇమ్మిగ్రేషన్ల పైన రిపబ్లికన్లు జరుపుతున్న దాడి, ప్రచారము, దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాలో ప్లూరాలిటీ, డైవర్సిటీ నమ్మేటువంటి ప్రజలు, అంటే దిస్ ఇస్ ల్యాండ్ వేర్ ఇమిగ్రెంట్స్ చాలా పెద్ద పొజిషన్, నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు అన్నారు. మనకు ఉదాహరణ బరాక్ ఒబామా కదా, ఆయన పూర్తి పేరు ఏంటి? బరాక్ హుస్సేన్ ఒబామా. ఎవరైనా ఆయన ఆఫ్రో అమెరికన్, అంటే ఫాదర్ ఆఫ్రికన్ ఆరిజిన్. సో మీకు కెనియా అనుకుంటాను ఫాదర్.
ఫాదర్ ఆరిజిన్. అసలు ట్రంపే ఇమిగ్రెంట్, వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చారు. అసలు దిస్ కంట్రీ ఇస్ ఏ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. 400 ఏళ్ల క్రితం యూరోపియన్ సెటిలర్స్, నేటివ్ అమెరికన్ చాలా తక్కువ. సో మీకు అందుకే ఇప్పుడు మనకు భారతదేశం ఉందనుకోండి, 5000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది అని కురుక్షేత్ర ఉంటుంది ఒకటి, మీకు అయోధ్య ఉంటుంది ఎప్పుడో రామాయణ కాలంలో శ్రీరాముడు పుట్టాడని. సో 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు అప్పటి చరిత్ర ఉంటుంది. కట్టడాలు కూడా ఉంటాయి. అమెరికాలో అలా ఉండదు. అమెరికా ఇదే అడాప్టెడ్ ల్యాండ్. యూరోపియన్స్ నుంచి మొదలుకొని అన్ని కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చారు. అమెరికా అలాస్కా రష్యా నుంచి కొన్నది, మెక్సికో నుంచి తీసుకున్న ప్రాంతాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ కంట్రీ, వెరీ డైవర్స్ నేషన్ ఇది. సో అందువల్ల ఈ కంట్రీలో ఉండేటువంటి ఆ స్వభావానికి భిన్నంగా ఇమిగ్రెంట్ స్టేషన్ పైన అటాక్ జరుగుతుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వస్తుంది. ఇది అది కేవలం ఇమిగ్రెంట్ నుంచే కాదు, నాన్ ఇమిగ్రెంట్ నుంచి కూడా వస్తుంది. ఇక్కడ ఎకానమీకి ఇమిగ్రెంట్ చాలా కీలకం. ఇక్కడ కంపెనీలు, ఇక్కడ ప్రజలు కూడా. ఇప్పుడు మీ ఇల్లు క్లీన్ చేయాలనుకోండి, అమెరికాలో ఇల్లు, ఇక వైట్ అమెరికన్ క్లీన్ చేస్తే వాయిపోతుంది, క్లీన్ కాదు వాయిపోతుంది. సో అందుకొరకు ఇక్కడ ఎవరు క్లీన్ చేస్తారో, మీకు మెక్సికన్స్, హిస్పానిక్స్, లాటినోస్ వీళ్ళే కదా క్లీన్ చేసేది. మీకు గ్యాస్ స్టేషన్ల దగ్గర, మీకు రెస్టారెంట్లలో ఎవరు పనిచేస్తారు? ఇమిగ్రెంట్సే. అందువల్ల ఇమిగ్రెంట్స్ 1 కోటి మంది పైన ఉంటారు, లీగల్ అండ్ ఇల్లీగల్ కలిపి. వాళ్ళు అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తారు. సో అందువల్ల ఇక్కడ ప్రజలకు ఒక పెద్ద సెక్షన్ ఇమిగ్రేషన్ పైన ట్రంప్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. రెండవది, అమెరికా ఇంతకుముందు చెప్పినట్టు బలమైన ప్రజాస్వామిక దేశం. ఇది ఓల్డెస్ట్ డెమోక్రసీ ఆన్ ఎర్త్. భూమి పైన అత్యంత పురాతన ప్రజాస్వామిక దేశం ఇది. ట్రంప్ ఏం చేస్తున్నాడంటే కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇప్పుడు ఆల్రెడీ డెమోక్రట్ పాలిస్తున్న రాష్ట్రాలలో ఫెడరల్ పోలీస్ పంపుతున్నారు. అవి అన్లివబుల్గా మారిపోయాయి, క్రైమ్ పెరిగిందని. ట్రంప్ చెప్పిన దాంట్లో నిజం ఉంది, క్రైమ్ పెరిగిన మాట నిజం. నేను ప్రపంచ స్టార్టప్ క్యాపిటల్ అయిన శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లో 2 రోజుల క్రితం వెళ్ళాను. అక్కడ ఒక స్ట్రీట్కి వెళ్తే డేంజరస్ స్ట్రీట్ అంటారు, కార్లో కూడా లగేజ్ ఉంచుకోవద్దు, అద్దాలు పలకొట్టి లగేజ్ తీసుకెళ్ళి ఆశ్చర్యపడాల్సింది లేదని. సో అంత క్రైమ్ ఉంటుంది, హోమ్లెస్నెస్ ఉంటుంది, ఇల్లు లేని వాళ్ళు రోడ్ల మీద ఉంటారు, ఫుట్పాత్ల మీద. సో అందువల్ల ట్రంప్ చేసే వాదన డెమోక్రటమైజ్ చేస్తున్నాడు, కానీ రిపబ్లికన్స్ పాలించే స్టేట్స్లో కూడా ఉంటుంది. సో దట్ ఈజ్ అమెరికా ఎకానమీలో ఉండే భయంకర అసమానతలకు నిదర్శనం అది. సో మీకు శాన్ ఫ్రాన్సిస్కో ఇది బిగ్ టెక్ క్యాపిటల్, ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలు ఉండేటువంటి ప్రాంతం అది. మీకు గ్లోబల్ ఇన్వెస్టర్లు మీట్ అయ్యే ప్లేస్. అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే పాలిటిక్స్లో భాగంగా డెమోక్రాట్లు పాలించే రాష్ట్రాల్లో ఫెడరల్ పోలీస్ పంపిస్తున్నారు. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో కూడా ఫెడరల్ పోలీస్ పంపుతూ ఉంటున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఎందుకంటే మన భారతదేశం కన్నా కూడా అమెరికాలో రాష్ట్రాలకు చాలా అధికారాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా, నేను అది వేరే సబ్జెక్ట్ ఇంకో టైంలో మాట్లాడతాను. ఇండియాలో ఉన్న స్టేట్, ఇండియా పూర్తి ఫెడరల్ స్టేట్ కాదు, క్వాసై ఫెడరల్, సమైక్య రాజ్యం అనేది. కానీ అమెరికా పూర్తి స్థాయిలో సమైక్య దేశం. ఇది ఫుల్ ఫెడరల్ కంట్రీ. సో అందువల్ల ఫుల్ ఫెడరల్ కంట్రీ కనుక ఇక్కడ రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి. ట్రంప్ దాన్ని అతిక్రమిస్తున్నాడు, రాష్ట్రాల పవర్స్ పైన ఎంక్రోచ్ చేస్తున్న విమర్శ. అలాగే కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ కు మధ్య ఉండే బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 21 days షట్డౌన్. ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి గవర్నమెంట్ షట్డౌన్ 21 days. 7.5 లక్షల మందికి ఫెడరల్ ఉద్యోగులు ఇవాళ ఉద్యోగాలు కోల్పోయారు. అందుకే మీరు నేషనల్ పార్క్లకు వెళ్తే మెయింటెనెన్స్ కూడా లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వాష్రూమ్లు కూడా క్లీన్ చేసేటోళ్ళు ఉండరు. సో ఫెడరల్ ఎంప్లాయీస్, నాన్ ఎసెన్షియల్ ఎంప్లాయీస్ అంతా ఇవాళ బయట ఉన్నారు. సో అందువల్ల ఈ గందరగోళం ఉంది. కాంగ్రెస్ కు అసలు టారిఫ్లు విధించడం కూడా తప్పు, ట్రంప్కి అధికారం లేదని దిగువ కోర్టులు తీర్పులు చెప్పాయి. సుప్రీంకోర్టులో కేసు ఉంది. అసలు కాంగ్రెస్ కు ఉండే అధికారం అది ఇతర దేశాలపైన టారిఫ్లు విధించాలంటే ట్రంప్కి అధికారమే లేదు అని. సో దానిపైన అలా కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ ప్రమాదంలో పడింది. మీరు విద్వేషం, చార్లీ కర్క్ అని ట్రంప్ మద్దతుదారుడు 31 years. సో ఆ విద్వేషానికే బలైపోయాడు. మీకు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అమెరికన్ సమాజంలో పెరుగుతున్నటువంటి అసహనము, మీకు ట్రంప్ రేటింగ్లు కూడా పడిపోతున్నాయి. అమెరికన్ డాలర్ ఈ 2025లో 10% కోల్పోయింది. అమెరికన్ బాండ్ మార్కెట్, ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో మీకు విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం తగ్గిపోతుంది. సో అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతోంది. వీటి రిఫ్లెక్షనే ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడాన్ని ట్రంప్ తీవ్రంగా అబ్జెక్ట్